గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #ధోనిపుడిగిరి సిస్టర్స్. ఇవాళ అయితే మేము బయటికి వెళ్ళబోతున్నాము. దట్ ఈజ్ అమరావతి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. అక్కడికి తీసుకువెళ్తున్నారు మా డాడీ. అయితే జీన్స్ టాప్ వేసుకున్నాను, బట్ వేసేసుకున్నాక మా డాడీ చెప్పారు టెంపుల్కి వెళ్దామని. మేమేమనుకున్నామంటే జస్ట్ వెళ్ళి రెస్టారెంట్లో లంచ్ తినేసి వద్దామని ఫస్ట్ చెప్పారు. మా డాడీ అయితే కార్ దగ్గరికి వెళ్తున్నారు ఆయిల్ కొట్టించుకురావడానికి. మా రూబియో వాళ్ళని అలాగే చూస్తుంది. వాళ్ళు మనం ఎక్కడికి వెళ్తున్నామో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, చూస్తూనే ఉండండి. మన #ధోనిపుడిగిరి సిస్టర్స్ వెళ్తున్నామని నేనేం చెప్పలేదు కదా, ఎందుకో చూపిస్తాను, చూసేయండి. పేరెంట్స్ది అయితే యానివర్సరీ అనమాట. ఇదంతా మేమే చేసాము, అంటే అంతా కాదు, బెలూన్స్ వచ్చినాక చేద్దాం, ఏం చేయాల అనుకోండి. ఓన్లీ హైలైటర్స్ స్కెచెస్ హ్యాపీ యానివర్సరీ అని చేసాము. ఈ లోటసెస్ కూడా మేమే చేసాం విత్ పేపర్ కప్. మీకు ఎవరికన్నా ఇవి ఎలా చేసామో కావాలంటే అడగండి, మేము అయితే చేస్తాం మీకోసం. మేము స్టార్ట్ అయ్యి 15 minutes అవుతుంది. హైవే ఎక్కాము, ఇదిగోండి. డెస్టినేషన్కి వెళ్ళినాకైతే మళ్ళీ చూపిస్తాను. మధ్యలో ఉన్న మంచిగా వ్యూ స్పాట్స్ వస్తే మీకు చూపిస్తాను. మధువన్ రెస్టారెంట్ అంట, ఇక్కడ మాకు మధ్యలో తగిలింది. ఇక్కడ లంచెస్ అయితే మేము వెళ్తాము, వెజ్. టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి మేమైతే వెజ్ తింటున్నాము. ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్ చేసేస్తారంట. టైమింగ్స్ మార్నింగ్ 6 to 12 PM, మళ్ళీ ఈవినింగ్ 4 to 8 PM అంట. ఇక్కడ లంచ్ చేసి ఇక్కడ ఏమన్నా ఉంటే అవి చూసుకొని తర్వాత అయితే వెళ్తాము. రెస్టారెంట్ ఆంబియన్స్ అయితే చాలా బాగుంది, ఇప్పుడే వెళ్తున్నాం. ఇక్కడ ఆంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ టేస్ట్ పరంగా అయితే మేము వెజ్ ఆర్డర్ చేస్తున్నాక టేస్ట్ చూసేటప్పుడు చెప్తాను. పన్నీర్తో అయితే ఒక స్టార్టర్ చెప్పారా లేదు, చాలా బాగుంది. అయితే మాది ఇప్పుడే అయింది ఫ్రెండ్స్, కార్లోకి అయితే ఎక్కేస్తున్నాము. చాలా బాగుంది లంచ్. ఇవ్వండి, ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు. మన అమరావతి అని వస్తుంది. ఇప్పుడు బ్యారేజ్ అయితే ఎక్కాము మేము. ఇంద్రకీలాద్రి పర్వతం దాటేసాము. సిఆర్డి ఆఫీస్ కూడా కనపడింది మాకు, న్యూగా ఓపెన్ చేశారంట. ఇది మెయిన్ బ్రాంచ్ అంట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే మేము వచ్చాము. చాలా ఎండగా ఉంది, వెళ్దాం. క్లీన్ చేసుకొని ఇలా రావచ్చు. నెక్స్ట్ ఇలా వెళ్ళాలి. ఓకే, వస్తున్నారు. ఇంకా డెవలప్ అవ్వలేదు ఇది, అంటే డెవలప్ అయిపోయింది మ్యాక్సిమం, వాళ్ళకి తెలీదు. టీటీడీ వాళ్ళు నిర్మించారు. అదిగోండి, ఇక్కడ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. వచ్చారు, తక్కువ మంది ఏం కాదు. తిరుపతిలాగా ఉంది అచ్చం. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదైతే దేవస్థానం. గేట్స్ పెట్టారు. ఇలా అయితే ఎంట్రన్స్. అదిగోండి, అదైతే ఎంట్రన్స్. అలా వచ్చి ఇలా వెళ్ళి అదే గోపురం, అలా వెళ్ళాలి లోపలికి. ఇక్కడ లోపల తీనివ్వట్లేదు కాబట్టి నేను మీకు తీయట్లేదు. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడైతే దర్శనం అయ్యి ఇలా స్టెప్స్ నుంచి కిందకు వస్తే ఇదంతా స్పేస్ చాలా బాగుంది. వీటిని అయితే మాడవీధులు అంటారంట, మా డాడీ చెప్పారు. ఇక్కడ స్వామిని ఇక్కడ ఇలా రౌండ్గా తిప్పుతారంట. అలా తిప్పడానికి ఈ ప్లేస్ని అయితే వాడతారు. ఫొటోస్ కూడా చాలా బాగుంటుంది. అంటే మీరే చూడండి.
ఇలాగండి చాలా బాగుంటుంది. ఇలా చుట్టూ ఉంది, మధ్యలో గుడి మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడ చెక్కలతో ఉన్నాయి. తర్వాత ఇక్కడ పెద్ద శేష వాహనం అంట. ఇదిగోండి ఇక్కడ వీ కెన్ టచ్ ఇట్ ఆల్సో. బాగుంది కదా. ఇది మొత్తం గుడి ప్లానింగ్ చూడండి, బాగుంది కదా. ఆదిశేష వాహనం అంట. ఇదేమో చిన్న ఆదిశేష వాహనం అంట. సూర్య ప్రభ వాహనం అంట. ఇలా ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. ఇలా వెళ్తే మనం ప్రసాదం కౌంటర్లోకి వెళ్ళచ్చు. అటు వెళ్ళచ్చు, బట్ అటు అయితే కాళ్ళు కాలుతున్నాయి. అండ్ ఇటు వెళ్తే ఇది ఉండటం వల్ల మనకి కాళ్ళు అయితే కాలట్లేదు. అదిగో మా మమ్మీ, మా ఫాదర్ అండి. ఇంకా ఇవాళ వీడియో, మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కూడా సేమ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.